जाह्नवी तीर्थम विद्यातीर्थम विवेकिनं सर्वेषां सुखदं तीर्थम भारती तीर्थमाश्रये श्री गुरुभ्यो नमः। వచ్చే 21వ తేదీ ఈ నెల అమావాస్య సందర్భంగా దాన్ని పెద్దల అమావాస్య పితృ అమావాస్య అని అంటారు। ఈ అమావాస్య పితృదేవతలకు కేటాయించబడింది। ఎట్లాగైతే పౌర్ణమి దేవతలకు కేటాయించబడిందో అమావాస్య పితృదేవతలకు కేటాయించబడింది। అయితే సర్వసాధారణంగా ఈ పెద్దల అమావాస్య రోజు అందరూ కూడా తమ గతించినటువంటి పెద్దలకు అందరూ కూడా విశేషంగా నైవేద్యం పెట్టి ఆ పితృ రుణం తీర్చుకుంటారు ఆనాడు। అయితే ఆ రోజు ఒక చిన్న ధర్మ సందేహం జనుల్లో ఏర్పడింది। మొన్న పౌర్ణమికి సంపూర్ణ చంద్రగ్రహణం అయిన తర్వాత వచ్చేటువంటి అమావాస్యకు ఎట్లాగో సూర్యగ్రహణం ఉంటుంది అని అందరి భావన। అయితే ఈ గ్రహణం ఉన్నమాట వాస్తవమే, కానీ ఈ యొక్క అమావాస్య రోజు సూర్యగ్రహణం భారతదేశంలో ఇది కనిపించదు, మనకు వర్తించదు। ఈ సూర్యగ్రహణము ఆస్ట్రేలియా దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతుంది। ఇది భారత కాలమానం ప్రకారం ఉదయం పూట ఆ దేశాల్లో 6 గంటల ప్రాంతంలో కనిపించును। భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు, భారతదేశం వారికి ఈ గ్రహణ సూతక కాలం వర్తించదు। కాబట్టి సకల జనులందరూ కూడా ఈ గ్రహణం గురించి విచారపడకుండా ఆ రోజు నిస్సంకోచంగా తమ పూజాది కార్యక్రమాలు, తమ పెద్దలకు పెట్టేటువంటి నైవేద్యాలు, రోజువారీ కార్యక్రమాలు, ముఖ్యంగా గర్భవతులు ఎవరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు। ఈ యొక్క 21వ తేదీ పెద్దల అమావాస్య సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో తమ పెద్దలకు నైవేద్యం పెట్టుకొని చక్కనైనటువంటి ఆశీర్వచనాన్ని పొందండి। ఈ సూర్యగ్రహణము భారతదేశంలో లేదు, ఈ సూర్యగ్రహణం మనకు వర్తించదు। సర్వే జన సుఖినో భవంతు।